హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్ కాలీఫ్లవర్తో మంచూరియా ఎలా చేయాలో చూసిద్దాం. దీనికోసం ముందుగా ఇలాంటి ఒక చిన్న బౌల్ తీసుకొని దీనితో 2 కప్పుల వరకు కాలీఫ్లవర్ ముక్కలను కొలిచి చూపిస్తున్నాను. ఇలా కాలీఫ్లవర్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని అందులో 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు, చిటికెడు పసుపు వేసి నీళ్లు బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలి. ఇలా బాగా మరిగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసి నార్మల్ వాటర్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా వాష్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి, అలాగే 1 టేబుల్ స్పూన్ మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లవర్ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేటట్లు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పిండి అంతా ముక్కలకి కోట్ అయ్యేటట్టు ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ వరకు వాటర్ వేసుకొని మళ్ళీ మొత్తం మిక్స్ చేయాలి. వాటర్ ఎక్కువగా వేసుకొని జారుగా కలుపుకోకూడదు. టెక్స్చర్ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కొంచెం వేగేంత వరకు వేయించుకోవాలి. బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోకూడదు. జస్ట్ అలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఉండాలి. ఇలా మనము ఇలా పైకి కిందికి అంటుంటే క్రిస్పీగా సౌండ్ వస్తాయి. అలా వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేగిన వాటిని ఏదైనా ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 1.5 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పచ్చిమిరపకాయని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు వెల్లుల్లి తరుగు వేసుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్ల వరకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసుకొని హై ఫ్లేమ్ మీద ఒకసారి ఇలా బాగా వేయించుకోవాలి. ఇలా వేయించిన తర్వాత మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు టమాటో సాస్ని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. ఆ తర్వాత మరొక టీ స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు సోయా సాస్ వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ తీసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని ఇలా జారుగా కలుపుకొని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల కొంచెం సాసీగా ఉంటుందన్నమాట. దాని తర్వాత ఇలా కాలీఫ్లవర్ ముక్కలను వేయించుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసుకొని మొత్తం కోట్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ మంచూరియా రెడీ. ఇది అచ్చం బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అమ్మే కాలీఫ్లవర్ మంచూరియా లానే ఉంటుంది. ఈ గోబీ మంచూరియాని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.